ప్రపంచ ధరిత్రి దినోత్సవం పురస్కరించుకొని, అంటే ధరిత్రి దినోత్సవం అంటే ఎత్తుడే, భూమి దినోత్సవం. ఈ సందర్భంగా చిన్న బాదం పప్పుపై 40 సూక్ష్మ చిత్రాలు గీశాను. ఈ చిత్రాన్ని మైక్రో బ్రష్ ద్వారా వాటర్ కలర్స్ పెయింటింగ్స్తో 1 గంటలో వేశాను. ఈ చిత్రంలో భూమాత పర్యావరణాన్ని కాపాడండి, భూమిని రక్షించండి అని 2 చేతులు జోడిస్తూ వేడుకున్నట్టు. వన్యప్రాణులు ఆహారం లేక నీటి కొరతతో అలమటిస్తూ తమ గూడును వెల్లబూస్తున్నట్టు చెప్పినట్లు మాట భూమాతకు. అలాగే ఎండిపోయిన చెట్లు, నరికివేసిన చెట్లు, మనుషుల జంతువుల కలేబరాలు, నీటి బొట్టులో చెట్టు అంటే నీరును కాపాడండి, చెట్లను కాపాడండి అర్థం వచ్చే విధంగా. ఈ భూమి మీద సకల జీవరాశులకు ఉండే హక్కు ఉంది. సకల జీవరాశులు ఉండే హక్కు ఉంది. కానీ మానవులు తమ స్వార్థం కోసం, అవసరాల కోసం భూమిని నాశనం చేస్తున్నారు. పర్యావరణంలో సమతుల్యం లేకనే భూమి వేడెక్కుతుంది. అంటే ఎన్నడూ చూడని ఉష్ణోగ్రతలు చూస్తున్నాం. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో చాలా దారుణంగా ఉంటుంది. వాతావరణంలో విపరీతంగా మార్పు వచ్చింది. ప్రతి ఒక్కరూ భూమిని రక్షించుకోవాలి. ఎప్పుడు మనము చెట్లను విపరీతంగా పెంచుకుంటామో అప్పుడు పర్యావరణంలో సమతుల్యంగా ఉంటుంది. భూమి చల్లపరుస్తుంది. మన జీవితం బాగుంటుంది. భావి తరానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ప్రతి ఒక్కరూ మనం భూమిని కాపాడుకోవాలి. ప్రతి వస్తువు మనం భూమి నుంచి తీసుకుంటున్నాం. మన తినే ఆహారం నుంచి ప్రతి వస్తువు మనం భూమి ద్వారా తీసుకుంటున్నాం. కానీ మనం భూమిని నాశనం చేస్తున్నాం. ఇప్పుడు నేను వేసిన ఈ బాదం పప్పు కూడా భూమిలో నుంచి వచ్చింది. ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల్లో అవగాహన కల్పించి పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది. మన భూమి చేయకు మరుభూమి. ప్రతి ఒక్కరూ చెట్లను పెంచుకోండి, పర్యావరణం కాపాడుకోండి. అలాగే ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఆలోచించండి. మన భూమిని చేయకు మరుభూమి.